అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ తెర వెనుక జరిగిన నాటకీయ పరిణామాలు, ఇజ్రాయెల్ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో వ్యవహరించడం అత్యంత కష్టంతో కూడుకున్న విషయమని, ఆయన నిర్ణయాల వల్ల ఓ దశలో ఇరాన్తో డీల్ పూర్తిగా కుప్పకూలే పరిస్థితి తలెత్తిందని ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రతినిధులు ఒక అవగాహనకు వచ్చే సమయానికి నెతన్యాహు ఆదేశాలతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్పై దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడుల వల్ల ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కుదరబోతున్న ఒప్పందం వెంట్రుకవాసిలో ముప్పును ఎదుర్కొందని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఇజ్రాయెల్ చర్యల కారణంగా దౌత్యపరమైన చర్చల్లో మళ్లీ జాప్యం జరిగిందని, చివరకు కొన్ని గంటలు ఆలస్యంగానైనా ఈ డీల్ను నిలబెట్టుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఇరాన్ చేతికి అణ్వాయుధాలు దక్కి ఉంటే ఇజ్రాయెల్ కేవలం 2 గంటల్లోనే భూమి మీద నుంచి తుడిచిపెట్టుకుపోయేదని, ఆ ప్రమాదాన్ని అగ్రరాజ్యం నివారించినందుకు నెతన్యాహు అమెరికాపై కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ప్రస్తుత పాలకులు ప్రదర్శించిన దౌత్యపరమైన పరిణితిని ట్రంప్ ప్రత్యేకంగా కొనియాడారు. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం అమెరికా, ఇరాన్లు తమ మధ్య ఉన్న అన్ని రకాల మిలిటరీ చర్యలకు తక్షణమే పూర్తి స్థాయిలో స్వస్తి పలికాయి. భౌగోళిక రాజకీయాల్లో ఇదొక చారిత్రక మైలురాయిగా నిలవడమే కాకుండా పశ్చిమాసియాలో సుదీర్ఘకాలం సాగుతున్న యుద్ధ చర్యలకు ఇది శాశ్వత ముగింపు అని ఇరు దేశాలు స్పష్టమైన ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ రాబోయే జూన్ 19వ తేదీన ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. ఈ చారిత్రక సంతకాల వేదికపైనే అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మోజు జలసంధి పునఃప్రారంభం, నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలను వెల్లడించనున్నారు. అగ్రరాజ్యం తీసుకున్న ఈ చొరవ వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లకు అతిపెద్ద ముప్పు తప్పిందని, దౌత్య చర్చల ద్వారానే శాంతి సాధ్యమని ఇరాన్ వైఖరి నిరూపించిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరిన వేళ ఇజ్రాయెల్ ప్రదర్శించిన దూకుడు భవిష్యత్తు దౌత్య బంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా వ్యూహాత్మక మద్దతుతోనే ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో తన పట్టును నిలుపుకుంటోందని, అలాంటిది అంతర్జాతీయ శాంతి చర్చలకు భంగం కలిగించేలా నెతన్యాహు వ్యవహరించడంపై శ్వేతసౌధం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ట్రంప్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. జూన్ 19న జరగబోయే అధికారిక సంతకాల ప్రక్రియ సజావుగా సాగాలంటే ఈలోగా ప్రాంతీయంగా ఎలాంటి అవాంఛనీయ సైనిక చర్యలు చోటు చేసుకోకుండా ఉండటం ఎంతో అవసరం. హార్మోజు జలసంధి ద్వారా చమురు రవాణా పునరుద్ధరణపై యావత్ ప్రపంచ దేశాలు ఆశలు పెట్టుకున్న తరుణంలో అమెరికా, ఇరాన్ ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలో కాపాడుకోవడం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకంగా మారింది.